దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రియబిడ్డలారా, రక్షకుడు పునరుత్థానుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రభునందు ప్రియబిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశము పౌలు ప్రకటించినటువంటి సువార్తలో మహిమలోని క్రీస్తు నుండి పౌలుకు అనుగ్రహింపబడిన అమూల్యమైన ప్రత్యక్షతలలో మూడుటిని మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్య భాగముల కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రియ రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవ, ఈ సమయమంతటిని మీరు మమ్మలను ఆధీనములో ఉంచుకొని ఈ ఆత్మ ద్వారా మీరు పౌలుకు ప్రత్యక్షపరిచిన సంగతులన్నీ కూడా మాకు నాయన సత్యాన్ని గ్రహింపునట్లు చేయండి. మాకు అర్థమవునట్లుగా నీ ఆత్మ చేత నడిపించి నన్నును వింటున్న బిడ్డలను నీ ఆధీనంలో ఉంచుకొని సమయం అంతటిని నీవే ఉండి మాట్లాడి నీ ప్రత్యక్షతను కనపరిచి మహిమ ఘనత ప్రభావము మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియబిడ్డలారా, పౌలు మరి మనం ప్రత్యక్షతలు ఇదివరకు కూడా మనము చాలా క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానించున్నాము. కానీ ఇంకా కొంచెం వివరంగా మనము ఈరోజు ఒక 3 ప్రత్యక్షతలను గురించి తెలుసుకుందాం. తర్వాత మరో యొక్క కార్యంలో మరి 3 అంశాలు కూడా మనం ధ్యానించుకుందాము. ఈరోజు పౌలు యొక్క సిద్ధాంతము ఏమిటి అనే విషయాన్ని మనం చూసినట్లయితే పౌలు అంటాడు, గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము మరి 1, 11, 12 వచనాలలో చెప్తున్నాడు, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన నేను దానిని పొందలేదు, నాకెవడు దానిని బోధించలేదు, కానీ క్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. కాబట్టి పౌలు ఈ మాట చెప్తున్నాడు. ఏమని? ఆనాటి గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు, సహోదరులారా, నేను ఈ చెప్తున్నటువంటి ప్రకటిస్తున్నటువంటి సువార్త నా యోచన ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా నేను చెప్పడం లేదు. ఏ మనుషులు కూడా, నాకెవరు కూడా బోధించలేదు. దాన్ని నేను యేసుక్రీస్తు నాకు బయలుపరచుట వలన, ఆ బయలుపరిచినదే నాకు లభించింది. దానిని మీకు బోధిస్తున్నా, ప్రకటిస్తున్నా. అంటే పౌలుకు సాక్షాత్తు మహిమపరచబడిన క్రీస్తు, పునరుద్ధరణైన క్రీస్తు బయలుపరిచాడు, ప్రత్యక్షత ఇచ్చాడు. పౌలు తన యొక్క సిద్ధాంతాలను మనకు తెలియపరుస్తున్నాడు. దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా పొందిన ప్రత్యక్షతను తెలియపరుస్తూ ఈ దైవజనుడైనటువంటి పౌలు చెప్పినటువంటి విధానంలో ఆయన ఎలాంటి ఎవరి మాటలు కానీ తన సొంత జ్ఞానంతో కానీ ఇవి నేను మీకు చెప్పడం లేదు అని చెప్తున్నాడు. ప్రియబిడ్డలారా, పౌలుకు మరి 6 ప్రత్యక్షతలు యేసు ప్రభు తన స్వరము ద్వారా పౌలుతో మాట్లాడి పౌలుకు ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సాక్షాత్తు మహిమపరచబడినటువంటి క్రీస్తు ఈ యొక్క విషయాలన్నీ పౌలుకు బయలుపరిచినాడు కాబట్టి, ప్రత్యక్షపరిచినాడు కాబట్టి వాటిని మనకు తెలియపరుస్తున్నాడు. ఇది సత్యము, నా వలన నేను చెప్పడం లేదు. దైవ ఆవేశముతో మరి దేవుడు తనకు బయలుపరిచిన విషయాలను పరిశుద్ధ ఆత్మ ఆవేశము ద్వారా, ప్రవిష్ట ఆత్మ
చేతనే ఒప్పింపబడి ఈ యొక్క లేఖనాలు అందరికీ ఆయన రాస్తున్నాడు. ఇది గలతీ సంఘంతో కూడా చెప్తున్నాడు, నేను రాస్తున్నటివి నా ఆలోచన కాదు అని. ప్రియబిడ్డలారా, పౌలుకు దేవుడు యేసయ్య ఏమి బయలుపరిచాడో అవి పౌలు చెప్తున్నాడు. 6 ప్రత్యక్షతలు పౌలుకు ప్రత్యక్షపరచబడినాయి. 6 వాటిలో మనము ఒక 3 మాత్రము మనము, ఎందుకంటే సమయము చాలా తక్కువ కదా, అర్ధగంట సమయంలో మనం అన్ని వివరంగా తెలుసుకోవాలంటే మనకు సమయం చాలదు. కాబట్టి ఒక 3 మాత్రమే మనము మరి క్లుప్తంగా, అది కూడా ఇంకా వివరంగా చెప్పడానికి కూడా మనకు సమయం లేదు. కాబట్టి ఇంకా కొంచెం క్లుప్తంగా ఈ సమయంలో మనము తెలుసుకుందాము. మొట్టమొదటిగా పౌలుకు వచ్చినటువంటి ప్రత్యక్షత ఏమిటంటే, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో 39వ వచనములో చెప్పబడింది. ఏమని? విశ్వసించు ప్రతివాడును ఈయన యందు నీతిమంతుడుగా తీర్చబడును. ఈ 39వ వచనములో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడననియు మీకు తెలియనుగాక అని పౌలు అంటున్నాడు. విశ్వసించిన ప్రతివాడు మరి అన్ని విషయములలో నీతిమంతుడుగా తీర్చబడును అని ఈ వాక్యభాగంలో చెప్పబడుతుంది. అంటే పౌలు యొక్క ఈ యొక్క ఆయనకు ప్రేరేపించబడినటువంటి స్వరము ఈ అపోస్తల కార్యంలో మనం వింటూ ఉన్నాం. విశ్వసించు ప్రతివాడు ఈయన యందు నీతిమంతుడుగా తీర్చబడును. అంటే ఈనాడు ఎవరైతే నిజమైనటువంటి విశ్వాసులుగా విశ్వసించి ఉన్నారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని మనం గ్రహించాలి. అంటే మనము మన విశ్వాసం అనేది మరి నిజముగా పరిపూర్ణంగా విశ్వసించి ఉంటే నువ్వు కానీ నేను కానీ ప్రభువులో నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని ప్రభువులు చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసి మరి ఈ యొక్క పౌలు చెప్పినటువంటి ఈ యొక్క సత్యము, పేతురు మరి రానున్న మహిమను గూర్చి తెలియజేశాడు. ఆయన పాప క్షమాపణ గురించి కూడా పేతురు మనకు తెలియపరిచాడు. మరి రానున్న మహిమను గురించి పేతురు చెప్పాడు. కానీ పౌలు చెప్తున్నది ఏమిటంటే, క్రీస్తు మన జీవమై ఉన్నాడని, క్రీస్తు మన నీతి, మన జీవము, మన నీతి క్రీస్తే, ఆయనే మన నీతి, ఆయనే మన జీవము అని పౌలు యొక్క మనకు అర్థ విధంగా చెప్తున్నాడు. ఆయన యొక్క సిద్ధాంతం ప్రకారం ప్రభువు ప్రత్యక్షపరిచిన విధంగా మన జీవము క్రీస్తే, మన యొక్క మరి నీతి కూడా క్రీస్తే అని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే మనమందరము కూడా క్రీస్తుతో కూడా లేపబడితిమి, మనమందరము కూడా క్రీస్తుతో కూడా లేపబడితిమి. అంటే ప్రియబిడ్డలారా, మనమందరము ఇంకా మరి మరణించలేదు, ఇంకా మనం సజీవులుగానే ఉన్నాము. అయితే క్రీస్తుతో కూడా ఎలా లేపబడినాము అంటే, నిజమైన విశ్వాసులందరూ కూడా క్రీస్తులో మరి ఆయనలో మనము కూడా ఉన్నామని, ఆ క్రీస్తులో మనము ఉండాము. ఇప్పుడు ఆ జీవం ఆయనదే, నీతి ఆయనదే. మనమందరం కూడా క్రీస్తులో మరి అన్ని విషయాలలో నీతిమంతులుగా తీర్చబడినాము అనే ఆ వ్యక్తులు అన్ని విషయములందు క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడిన వారు. అంటే ఎవరైతే అన్ని విషయములందు నీతిమంతులుగా తీర్చబడిన విశ్వాసి క్రీస్తుతో కూడా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మన నీతియు మన యొక్క జీవమై ఉన్నాడు. కాబట్టి మనము కూడా క్రీస్తుతో కూడా లేపబడితిమి అని ఈ యొక్క మనలను పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెనని కూడా
పౌలు చెప్తున్నాడు, తెలియజెప్తున్నాడు. అంటే రానున్న దినమున క్రీస్తుతో కూడా మహిమపరచబడదామని కూడా చెప్తున్నాడు. అంటే ఎవరైతే నిజమైన విశ్వాసులు, నీతిమంతులుగా తీర్చబడిన వారు, మరణించిన వారైనా జీవించిన వారైనా ఎక్కడ ఉన్నా వారు ఇప్పుడు క్రీస్తుతో కూడా, క్రీస్తులో మరి ఉన్నారు అని తెలియజేస్తున్నాడు పౌలు. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ యొక్క ఆశీర్వాదం, రాబోయే మహిమ ఈ పౌలు ద్వారా ఎట్లు సమృద్ధిగా మనకు బలపరచబడుతూ ఉంది. మనమందరము కూడా క్రీస్తు మహిమలో బయలుపరిచి ఉన్నాము. కాబట్టి దానికి అనుగుణంగా మనమందరము కూడా నడుచుకుంటూ, ఎందుకు నేను క్రీస్తులో కూడా ఉన్నాను, నేను ఆయన యందు నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నా. మనమందరము కూడా క్రీస్తులో విశ్వాసము ద్వారా, విశ్వసించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని నువ్వు నమ్మినట్టయితే, నువ్వు ఆ నీతిగా జీవించడానికి ఈ లోకంలో మనము నీతిమంతులుగా నడుచుకోవడానికి మనం ప్రయాసపడాలి. దానికి అనుగుణంగా మనము ఆ ప్రేమగల దేవుని హృదయంలో మనము వీటన్నిటినీ ఆలోచించి, మనకు ఆయన బయలుపరిచిన ఈ సత్యాన్ని మనము గ్రహించుకొని సంతోషంగా, ఉల్లసిస్తూ, ఆనందంగా మనకు ఆ యొక్క మన నిజాయితీగా, నీతిపరులుగా మనల్ని తీర్చినాడు కాబట్టి ఆ నీతిపరులుగా మనం ఇక్కడ జీవించాలా, దాన్ని పోగొట్టుకోకూడదు. వింటున్న బిడ్డలమైనా, నేనైనా, మరెవరైనా విశ్వాసం వచ్చిన ప్రతి వారు కూడా ప్రభువులో నీతిమంతులుగా తీర్చబడినాము. కాబట్టి ప్రియబిడ్డలారా, మన ఆత్మలను ప్రకాశింపచేసి, కాబట్టి ఈ విషయం ఎప్పుడైతే మనము అలా అనుకుంటామో, అలా నమ్ముతామో, మనకెంతో సంతోషం. నేను కూడా క్రీస్తులో ఉన్నాను, నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను అని నిజ విశ్వాసికి కలుగుతుంది. నిజమైన విశ్వాసికి ఈ సంతోషము, ఈ ఆనందం ఉంటుంది ప్రియబిడ్డ. అల్ప విశ్వాసులు, సరైన విధంగా విశ్వాసంలో నిలబడకుండా ఉండే వారి పరిస్థితి కాదు. కానీ నిజమైనటువంటి విశ్వాసులు అన్ని విషయముల యందు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు అని పౌలు చెప్తున్నాడు. ఇది ఆయనకు కలిగిన ప్రత్యక్షత మనకు చెప్తున్నాడు. మీరు విశ్వాసులుగా ఉన్నారు కదా, మీరు నీతిమంతులుగా తీర్చబడినారు క్రీస్తులో అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఇది గొప్ప భాగ్యం కదా. ఇప్పుడే నీకు తెలిసిపోయింది కదా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడినావని. నువ్వు నిజంగా విశ్వాసి అయితే నువ్వు నీతిమంతుడుగా అన్ని విషయములలో కూడా ఆయన నిన్ను నీతిమంతుడు చేసేశాడు. ఇది పౌలు చెప్తున్నటువంటి గొప్ప సంతోషకరమైన వర్తమానం. కాబట్టి బ్రతికి ఉన్నా, మనం ఇప్పటికి ఉన్నా క్రీస్తులో మనము నీతిమంతులుగా విశ్వాసులందరూ కూడా తీర్చబడి ఉన్నారు. ఇది పౌలు యొక్క మొదటి ప్రత్యక్షత. రెండవ ప్రత్యక్షత ఏమిటంటే, ఆయన శరీరం ఒక్కటే అనే సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. అంటే ఈ సంఘము క్రీస్తు యొక్క శరీరము అనే ప్రత్యక్షతను గురించి పౌలు చెప్తున్నాడు. శరీరము ఒక్కటే అంటే మనమంతా కూడా క్రీస్తు శరీరము, మనమందరము కూడా క్రీస్తు శరీరము. కాబట్టి ఇటువంటి నిబంధన, ఇటువంటిది మనకు ఎక్కడ చెప్పలేదు. పౌలు సిద్ధాంతంలో పౌలు చెప్తున్నాడు మనకు. మామూలుగా పాత నిబంధనలో ఇజ్రాయిల్ అందరూ కూడా ఒక యాజక రాజ్యముగా, పరిశుద్ధ జనాంగముగా దేవుడు వారిని ఏర్పరచడానికి పూనుకొన్నాడు. నిర్గమకాండంలో 19వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఇజ్రాయిల్ యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉండాలని, వాళ్ళు అలా ఉండాలి. దేవుని యొక్క యాజకమైన రాజ్యముగా, పరిశుద్ధ జనాంగముగా వాళ్ళు ఉండాలని. అయితే వాళ్ళు ఏం చేశారు? ఈ విషయంలో వాళ్ళు పూర్తిగా తొలగిపోయినారు. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జనాంగంగా లేరు.
దేవుని యొక్క యాజక రూపముగా వాళ్ళు ఉండకుండా తొలగిపోయినారు. తొలగిపోవడం వలన వారు తప్పిపోయారు కాబట్టి వాళ్ళు ఒక జాతిగా, యూదా జాతిగా, ఇజ్రాయేలు జాతిగా ప్రక్కకు వారిని నెట్టివేయబడినారు. దేవుడేమో వారిని ఒక ఇజ్రాయేల్ వాళ్ళందరినీ కూడా ఒక పరిశుద్ధ జనంగా, ఒక యాజకమైన రాజ్యంగా ఉండాలని దేవుడు వారికి ఏర్పాటు చెప్పినాడు. కానీ వాళ్ళు అలా ఉండకుండా తప్పిపోయినారు, నెట్టివేయబడినారు. అయితే ప్రియబిడ్డలారా, వీళ్ళు ఇంకా యాజక మరి రాజ్యముగా, పరిశుద్ధ జనాంగంగా ఉండరా? దేవుడు చెప్పిన మాట తప్పిపోతుందా? ఎప్పటికీ కూడా తప్పిపోదు ప్రియబిడ్డలారా. వాళ్ళు తిరిగి కూడా యాజకమైన రాజ్యముగా, పరిశుద్ధ జనాంగంగా ఉండడానికి కూడా దేవుని యొక్క ఏర్పాటు ఉందని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఉద్దేశము ఎప్పుడు నెరవేరుతుందంటే దేవుని కృప వలన. ఈ కృప ద్వారా 1000 ఏండ్ల కాలము ప్రవేశించినప్పుడు తిరిగి ఇజ్రాయేలులందరూ కూడా యాజక రూపమైన రాజ్యముగా ఉండగలరు అని వాక్యం చెప్తుంది. ఎప్పుడు? దేవుని కృప ద్వారా మళ్ళా ప్రభు యొక్క 1000 ఏండ్ల పాలనలో వీళ్ళందరూ కూడా దేవుని యొక్క యాజక రూపమైన రాజ్యముగా ఉండగలుగుతారు. ఇజ్రాయిల్ అందరూ దేవుని యొక్క జనాంగముగా యాజక రూపమైన రాజ్యంగా ఉండగలుగుతారని చెప్పబడుతుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, తప్పిపోయిన వీరందరూ కూడా దేవుని యొక్క ఉద్దేశము 1000 ఏళ్ల పాలనలో నెరవేర్చబడుతుంది. ప్రియబిడ్డలారా, దేవుని యొక్క ఒక్క ఆత్మ ద్వారా విశ్వాసులందరూ ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు శరీరంతో పెంతుకొస్తు దినమునందు సంఘం అనే మాట పిలువబడుతుంది. ఆ పెంతుకొస్తు మన సంఘమంతా కూడా రూపొందించబడింది పెంతుకొస్తు దినంలో. అంతకుముందుగా లేదు. దేవుని యొక్క ఆత్మ, ఒకే ఆత్మ ద్వారా విశ్వాసులందరూ ఆనాడు అందరి మీద ఒకే ఆత్మ కుమ్మరింపబడడం వలన వాళ్ళందరూ కూడా విశ్వాసులందరూ ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందినప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా, దేవుని యొక్క శరీరం ద్వారా వారు అందరూ బాప్తిసం పొందినప్పుడు ఆ క్రీస్తు శరీరముతో పెంతుకొస్తు దినమున సంఘముగా రూపబడింది. వాళ్ళందరూ కూడా ఒకే యొక్క దేవుని ఆత్మ చేత. కాబట్టి క్రీస్తు శరీరంలో వాళ్ళందరూ కూడా ఒక సంఘముగా ఏర్పడింది. కాబట్టి సంఘం అనే మాటకు వాళ్ళందరూ కూడా ఆనాడు పిలువబడిన వారు అని అర్థం. క్రీస్తు కొరకు పిలువబడిన వారందరూ ఒక సంఘం. మొట్టమొదట పెంతుకొస్తున్నాడు పిలువబడిన వారందరూ ఒక సంఘం ఏర్పడింది. సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే ఈ యొక్క పెంతుకోస్తు రోజు నుండి, పెంతుకోస్తు ఆరంభం, ఆ రోజు నుండే సంఘము ఆరంభమైంది. అయితే ప్రియబిడ్డలారా, ఆనాడు ఆరంభమైన సంఘము ప్రతి యుగములో కూడా పిలువబడిన వారందరూ కూడా సంఘముగా చేర్చబడుతున్నారు. ప్రతి యుగములో విశ్వాసులందరూ పిలువబడిన వారే. ఇప్పుడు మనము కూడా పిలువబడిన వారమే. ఆనాడు పెంతుకొస్తు యుగంలో ఉండేవారు కాకుండా మనము కూడా పిలువబడిన వారముగా ఆ సంఘములో చేర్చబడుతున్నాము, జత చేయబడుతున్నాము. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ అద్భుతమైన బయలుపరుపు అంతకు ముందుగా లేదు, అంత ముందుగా చెప్పబడలే. ఎప్పుడైతే పౌలుకు ఈ యొక్క ప్రత్యక్షత బయలుపరచబడిందో అప్పుడు ఈ మహిమలో ఉన్న క్రీస్తును నుండి పౌలు స్వీకరించినటువంటి, తెలుసుకున్నటువంటి ప్రత్యక్షత చెప్తూ ఉన్నాడు. అంటే అద్భుతమైన ఈ బయలుపరుపు పౌలుకు క్రీస్తు ద్వారా, మహిమపరచబడిన క్రీస్తు ద్వారా బయలుపరచబడింది, ప్రత్యక్షపరచబడింది. కాబట్టి పౌలు మహిమలో ఉన్న క్రీస్తును స్వీకరించినాడు.
మిగతా అపోస్తులందరూ కూడా యేసుక్రీస్తు మరణించకముందే ఆయనను నమ్మినారు, ఆయనను వెంబడించినారు. పౌలు మరి ఆయన బ్రతికుండగా మరణించినాక కూడా యేసుప్రభువును నమ్మలేదు, యేసుప్రభువును అంగీకరించలేదు. ఎప్పుడు అంగీకరించినాడు? యేసు ప్రభు మహిమ పరచబడిన తర్వాత, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షమైనాడు పౌలుకు. దమస్కు మార్గంలో పౌలుకు ప్రత్యక్షమై మాట్లాడినాడు. ఆ మాట్లాడిన క్రీస్తు మహిమపరచబడిన క్రీస్తు, పునరుత్థానుడైన క్రీస్తు. అందుకే ఈ ప్రత్యక్షతలన్నీ పౌలుకు ప్రత్యక్షపరుచుకున్నాడు, బలపరుస్తున్నాడు పౌలును యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా పౌలు మరి కొత్త కొత్త సంగతులు క్రీస్తు ద్వారా విని ఆ యొక్క సత్యాన్ని మరి సంఘాలకు చెప్పినాడు. ఆ పౌలు ద్వారా కూడా మిగిలినటువంటి శిష్యులందరూ కూడా తెలుసుకొని దానిని స్వీకరించినారు. కాబట్టి ప్రియబిడ్డలారా, కాబట్టి పౌలు మహిమపరచబడిన క్రీస్తు నుండి ఇవన్నీ కూడా తెలుసుకున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ ఇప్పుడు ప్రతి నిజ విశ్వాసి క్రీస్తులో ఐక్యపరచబడుచున్నది అని చెప్పబడుతుంది. అంటే నిజమైన విశ్వాసులు, నిజమైనటువంటి ప్రతి విశ్వాసి కూడా క్రీస్తులో ఐక్యపరచబడుతున్నదని పౌలు చెప్తున్నాడు. జత చేయబడుతుంది. ఎవరి ద్వారా? ఆత్మ ద్వారా. ఈనాడు మరి ఆ కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయంలో 12-13 వచనం ప్రకారము ఒక్కొక్క విశ్వాసి మరి నమ్మినప్పుడు, ఒక్కొక్క విశ్వాసి నమ్మినప్పుడు క్రీస్తు శరీరంలోనికి ఆత్మ ద్వారా జతపరచబడుచున్నామని పౌలు చెప్తున్నాడు. నువ్వు నమ్మినా, నేను నమ్మినా, ఇంకా ఎవరైనా నమ్మిన, పరిపూర్ణంగా నమ్మిన వారందరినీ, విశ్వాసులందరినీ పరిశుద్ధాత్మ క్రీస్తులో మనలను జత చేస్తున్నారు ఒక్కొక్కరిని. ఆనాడు మొట్టమొదట ఒక గుంపు, ఒక సమూహం పైన పరిశుద్ధాత్మ వాళ్ళందరినీ ఒక సంఘంగా ఏర్పరచబడి వాళ్ళందరూ కూడా క్రీస్తుతో జత చేయబడినారు. ఇప్పుడు మనమందరము కూడా ఒక్కొక్కరము నిజమైన విశ్వాసులందరూ కూడా మరి యేసు ప్రభువులో జత చేయబడుతున్నాము. ఎవరు జత చేస్తున్నారంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రభువుకు మనల్ని జత చేస్తున్నాడని చెప్పబడుతుంది. ప్రియబిడ్డలారా, ఆనాడు నమ్మిన 120 మంది మరి పరిశుద్ధాత్మ చేత వారిని ఒక ఆత్మ చేతనే వారిని ఒక సంఘంగా వాళ్ళు ఒకే బాప్తిస్మం, ఒకే పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఒక్కసారి సంఘం ఏర్పడింది. ఇప్పుడు మనమందరము ఒక్కొక్కరము నిజమైన విశ్వాసులుగా ఆ సంఘము, అంటే ఆ సంఘం ఎక్కడుంది? ఇప్పుడు క్రీస్తులో ఉన్నది. పౌలు అంటున్నాడు, వాళ్ళు నిజమైన విశ్వాసులందరూ క్రీస్తులో జత చేయబడుతున్నారు. కాబట్టి ఇది గొప్ప ఆనందము. మనమందరము కూడా క్రీస్తులో జత చేయబడుతున్నాం. విశ్వాసులమంతా కూడా క్రీస్తులో మహిమపరచబడేటప్పుడు క్రీస్తుతో పాటు మనము కూడా మహిమపరచబడతామని పౌలు చెప్తున్నాడు. ఒక ఆనందకరమైనటువంటి శుభవర్తమానము దేవుడు యేసయ్య పౌలుకు ప్రత్యక్షపరిచినాడు. అది మనకు తెలియపరుస్తున్నాడు ఈ సంఘము ద్వారా. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాక్యములు మనము ధ్యానిస్తూ ఈ ప్రత్యక్షతను మనం కూడా విశ్వసిస్తున్నాము. ఇక 3వ ప్రత్యక్షత ప్రభురాత్రి భోజనం యొక్క ప్రత్యక్షత. ప్రియబిడ్డలారా, అపోస్తులు మరి ఈ పౌలు ప్రత్యక్షత పొందక పూర్వం కూడా ఈ అపోస్తులందరూ కూడా రొట్టె విరుచుట యందు వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు. రొట్టె విరిచే ఆ యొక్క క్రమం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ పౌలు ఆ క్రమానికి యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడినది చేర్చినాడు. ఇంకా కొత్త సమాచారం చేర్చినాడు. ఆ రొట్టె విరుచుటలంటే ఆ కొత్త సమాచారం ఏమంటే రొట్టె ఒక్కటే. ప్రభువుతో మనకు గల ప్రత్యేకము, ఆ సాదృశ్యము, ఆ అమూల్యమైనటువంటి గుర్తును మరి చెప్తున్నాడు పౌలు. మీకు అప్పగింపబడదానని ప్రభువు వలన పొంది తిని అని చెప్తున్నాడు. కాబట్టి అంటే ప్రభువు ఇప్పుడు ప్రత్యక్షత ద్వారా పౌలు ఈ క్రమాన్ని స్వీకరించి అది మనకు కూడా
ఆ యొక్క క్రమంలోనికి చేర్చి చెప్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. అంటే ఏమిటంటే ఆనాడు శిష్యులు కానీ మరి ఆనాడు ఇజ్రాయిల్ ఆ దినాలలో శనివారం రోజు రొట్టె విరిచేవారు. అది సబ్బాతు దినము. ఆ దినమును ఆచరిస్తూ వాళ్ళు రొట్టె విరుస్తూ మరి కూడుకునేవారు. కానీ ఇప్పుడు ఇజ్రాయేలులకు అది విశ్రాంతి దినముగా ప్రకటించబడింది శనివారం. కానీ ఇప్పుడు మనం ఒక ఆదివారము రొట్టె విరుచుటకు మరి పౌలు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆదివారము ప్రభు దినము. ఆ దినాన్ని మనము ఆ ప్రభు యొక్క ఆదివారము వారంలో మొదటి రోజును ఇప్పుడు మనము ఏర్పాటు చేసినాడు పౌలు. కాబట్టి ఈ మొదటి రోజు ప్రభు దినం అంటే క్రైస్తవుల దినము. ప్రభు దినం అంటే క్రైస్తవుల దినం అంటే నూతనమైన సృష్టిగా గుర్తుగా చెప్పబడుతుంది. మనమంతా కూడా నూతన సృష్టిగా మరి మనము నూతన సృష్టిలో ఒక భాగమైనామని పౌలు ఈ యొక్క సిద్ధాంతాన్ని మన ప్రభురాత్రి యొక్క భోజన యొక్క సిద్ధాంతాన్ని కూడా మనకు చేస్తున్నారు. అంత ముందుగా ప్రభురాత్రి భోజనము శనివారము ఇజ్రాయేల్ శిష్యులందరూ కూడా కనపరుస్తున్నారు. ఎప్పుడైతే పౌలు తన యొక్క ప్రత్యక్షతను ప్రభు చెప్పిన విధానాన్ని అతడు మరి సంఘానికి అపోస్తులకు చెప్పి ఆ సిద్ధాంతము పౌలు ద్వారా మిగిలినటువంటి అపోస్తులందరూ కూడా స్వీకరించి అది ఇప్పుడు మనము ఆదివారం రోజు మనం జరుపుకుంటున్నాం ప్రభుట. ఇది విశ్వాసులకు మొదటి రోజున రొట్టె విరుచుట మనం చూస్తున్నాము. అంటే ఈ క్రమం అనేది సంఘము ఎత్తబడే వరకు జరుగుతుంది. ఈ యొక్క సంఘము ఈ యొక్క ఏర్పడుతున్నారు కదా నిజమైన విశ్వాసులందరిలో క్రీస్తులో సంఘముగా పరిపూర్ణంగా బడిన వారంతా ప్రతి యుగములో విశ్వాసులందరూ కూడా ఒకే సంఘంగా ఏర్పడినప్పుడు అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. అంతవరకు ఈ యొక్క ప్రభురాత్రి భోజనం క్రమము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎత్తబడిన తర్వాత క్రీస్తులో మనమందరం కూడా విశ్రాంతి దినంలోనికి అప్పుడు మళ్ళా వస్తుందంట. సంఘం ఎత్తబడిన తర్వాత విశ్రాంతి దినం అనేది దేవుని ప్రజలకు తిరుగు ఇవ్వబడుతుంది అందరికీ. అప్పుడు మళ్ళా శనివారమే విశ్రాంతి దినముగా ఏర్పడుతుందని వాక్యం చెప్తుంది. బిడ్డలారా, యేసుకేలు గ్రంథము 46వ అధ్యాయము 1:12 చూస్తే మరి విశ్రాంతి దినముగా దేవుని ప్రజలకు తిరిగి ఇవ్వబడునని వ్రాయబడింది. ఇప్పుడైతే మనకు ఆదివారము ప్రభు దినముగా మనము ఆచరిస్తున్నాము. మనము సంఘమంతా ఎత్తబడిన తర్వాత తిరిగి విశ్రాంతి దినము మళ్ళా దేవుని ప్రజలందరికీ మరి ఆ దినమే దేవుని యొక్క విశ్రాంతి దినముగా దేవుని ప్రజలకు ఇవ్వబడుతుందని చెప్పబడుతుంది. కాబట్టి ప్రియబిడ్డలారా, అప్పుడేమవుతుందంటే యూదులకు క్రైస్తవులకు మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోతుంది, అడ్డుగోడ పగలగొట్టబడుతుంది. ఇప్పుడైతే మనకు యూదులకు క్రైస్తవులకు మధ్య అడ్డుగోడ ఉంది కదా. వాళ్ళ యొక్క సిద్ధాంతంలో వాళ్ళు ఉన్నారు, క్రీస్తు పౌలు సిద్ధాంతమును అనుసరిస్తూ మనము ఉన్నాము. కానీ సంఘమంతా ఎత్తబడి తిరిగి మనకు ప్రజలందరికీ కూడా నిజమైనటువంటి తిరిగి సబ్బాతు దినం విశ్రాంతి దినం ఇవ్వబడినప్పుడు మనమందరి మధ్య ఉన్నటువంటి యూదులకు క్రైస్తవులకు మధ్య ఉన్న అడ్డుగోడ పగిలిపోతుంది. అందరం కూడా ఇప్పుడు యూదులు క్రైస్తవులు కూడా ఒకటైపోయి ఒకే సంఘముగా క్రీస్తు శరీరముగా మనమందరం ఏర్పడతాము. కాబట్టి ప్రియబిడ్డలారా, ఒక్క రొట్టె విడవకపురము ఈ మహిమాయుక్తమైన సత్యమునే చాటు చెబుతున్నాము. లోతుగా ఆలోచించగా మనం ఇప్పుడు క్షమింపబడిన పాపులముగా కానీ లేకపోతే దేవుని పరిశుద్ధులముగా కానీ దేవుని పిల్లలముగా కానీ మని ఆ యొక్క రొట్టెను విరుచడలేదు. కానీ మనము క్రీస్తు యొక్క శరీరములుగా ఉండి ఆ రొట్టె విరుస్తున్నాము. హల్లెలూయా. ఆయన పిల్లలుగా గానో ఆయన పరిశుద్ధులుగానో క్షమించబడిన పాపులంగా కాకుండా ఆయన శరీరంలోనే ఉండి మనము రొట్టె విరుస్తున్నామని ఈ పౌలు ఈ సిద్ధాంతం ద్వారా మనకు బయలుపరిచినాడు. కాబట్టి ఈ ఇరువబడిన రొట్టె మన హృదయాలలో క్రీస్తును మరి ఆయన మరణమును చూపిస్తుంది కదా. కాబట్టి అది మనం తలపోసుకుంటున్నాం. మనం రొట్టె విరుచుటలో క్రీస్తు మరణాన్ని తలపోసుకుంటున్నాం, మన హృదయాన్ని తాకుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, క్రీస్తు మరణము యొక్క మరి ఆదాము చరిత్ర అంటే
ఆ పాపపు చరిత్ర, ఆ యొక్క విమోచనానికి ఆ చరిత్ర సమాప్తమైంది. హల్లెలూయా! అంటే క్రీస్తు మరణం యొక్క మన యొక్క ఆదాము చరిత్ర సమాప్తి కలిగింది. కాబట్టి క్రీస్తు అందులో మనము నూతన సృష్టిగా మరి సభ్యులముగా రొట్టె విరుచుటలో మరి క్రీస్తు శ్రమలయందు, క్రీస్తు మరణమయందు దేవుని యొక్క లోతును మనము తెలుసుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో మనం ఉన్నామని పౌలు చెప్తున్నాడు. ఆయన ఎదుట మనం ఉన్నాము. మనమందరం కూడా ఆయన యొక్క ప్రేమ, మనం ఇప్పుడు ఎక్కడున్నాము? ఆయన ప్రేమ ఎదుట ఉన్నాం. మనము మధురమైనటువంటి అమూల్యమైనటువంటి సత్యాన్ని మనము తెలుసుకోకుండా వివరించలేని ప్రేమ. కాబట్టి ఈ తలంపు మనకు దేవుడు ఉన్నతమైన ప్రేమ కలిగిన ఈ తలంపులు మనకు దేవుడు పౌలు ద్వారా ప్రత్యక్షపరచబడి ఆయన మనకి ఇవ్వబడినాడు. కాబట్టి మహిమలో తండ్రి ఇంట చేరిన పిమ్మట ఆయన మరి ఆయనను మనము ఎంతో యుక్తముగా, ఎంతో ఉత్తమముగా ఆయనను స్తుతించే వారంగా ఉంటాము. కాబట్టి పౌలుకు ప్రత్యక్షపరచబడిన 3 ప్రత్యక్షతలు మనము క్లుప్తంగా తెలుసుకున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడైన దేవా, నువ్వు గొప్ప దేవుడవు, సత్యవంతుడవు, మాట్లాడే దేవుడవు, ప్రత్యక్షాలు కనపరిచే దేవుడవు ప్రభువా. ఆనాడు పౌలుకునైనా నీవు మహిమపరచబడిన క్రీస్తుగా ప్రత్యక్షమై తండ్రి నీ ప్రత్యక్షతలు కనపరిచి సత్యమును నైనా లోతైన సత్యమును పౌలుకు వివరించి అవి నా యొక్క ఆలోచనలు కాదు, ఎవరు చెప్పిన బోధ కాదు, అది క్రీస్తు నాకు తెలియపరిచిన ప్రత్యక్షతను మీకు వివరిస్తున్నా అని పౌలు మాకు వివరించి చెప్పినాడు ప్రభువా. అది దాని యందు మేము విశ్వాసం ఉంచి మేమందరము కూడా విశ్వాసము ద్వారా నీలో ప్రభువా నీలో మేము నిలిచి ఉన్నామని ప్రభువా, మేమందరము కూడా నాయనా నీ యొక్క శరీరములుగా జత చేయబడి ఉన్నామని, ఆత్మ ద్వారా మమ్మల్ని జతపరుచుతున్నారని ప్రతి ఒక్కరిని కూడా సంపూర్ణంగా ఉన్న నిజ విశ్వాసులందరినీ నీలో జతపరచబడుతున్నామన్న సంగతి మాకు బయలుపరిచినందుకు, మాకు నైనా విన్న బిడ్డలకు సత్యాన్ని గ్రహింప చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా గొప్ప సత్యములు మర్మములు ప్రభువాన్ని బిడ్డలకు బయలుపరచండి, సత్యంలోనికి నడిపించుకునండి. ఇంకా 3 ప్రత్యక్షతలు కూడా వివరించుటకు కృప చూపండి, సమయమునివ్వండి. వినుటకు వాడబడుటకు నీవే వాడుకొని నీ సత్యాన్ని బయలుపరిచి మీరే మహిమ తెచ్చుకోమని ఈ సమయమంతటిని బిడ్డలను నైనా ఈ వాక్యపు ప్రత్యక్షతను నీ బిడ్డలకు మహిమకరంగా కలిగించుకోమని అన్నీ నీకే సమర్పించుకుంటూ ఈ మనవలన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్.